నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు ఛానల్. సో మీరు నా ఛానల్ కొత్త యూజర్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామందికి పిఎస్సిఎల్ ఇంకా అప్లై చేశారు, ఇంకా చాలామంది అప్లై చేయాలనుకుంటున్నాను. సో మీరు ఇంకా అప్లై చేయవో తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఈ మంత్ మనకి 30 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో 30 లోపల మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్లో అయితే మనకు సర్వర్ బిజీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో అయితే మనం అప్లై చేసుకోలేము. సో ఎంతకైనా మంచి ముందే అప్లై చేసుకోండి. సో ఇంకా మీరు అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఇంకా వేరే వాళ్ళు అప్లై చేయలేదుగా వాళ్ళకి చెప్పండి, అలానే నా వీడియోని వాళ్ళతో షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో రీఫండ్ అనేది అందరికీ అమౌంట్ లిమిట్ అని ఏం లేదు, మీరు ఎంత కట్టారో ఆ అమౌంట్ మాత్రమే నీకు రీఫండ్ అయితే ఇస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి నేను ఆ వీడియో ఎలానో చెప్తాను ఫ్రెండ్స్, ఎలా చేయాలో. సో మీరు ఈ వీడియోని కంపల్సరీగా అందరితో షేర్ చేయండి, ఇంకా ఎవరెవరు కట్టారో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు మనం వీడియో ఎలా రీఫండ్ చేసుకోవాలనేది మళ్ళీ చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. సో మనకు ఫస్ట్ కావాల్సింది డాక్యుమెంట్ మనకి వచ్చేసి మెయిన్ వెబ్సైట్ వచ్చేసి మనకి www.sebpscelrefund.co.inలో వెళ్ళి మనం అసలు అప్లై చేసుకోవాలి ఇందులోకి వెళ్ళి. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 30 అంటే ఏప్రిల్ 30 వరకు ఉంది, 2019. ఈ మంత్ 30 వరకు ఉంది, 30 లోపల మనం అప్లై చేసుకోవాలి, లేకపోతే మనకు ఛాన్స్ దొరకదు మళ్ళీ. సో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమంటే మనకి ఇవి ఇంపార్టెంట్గా మన దగ్గర ఉండాల్సింది, కంపల్సరీగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మనం అప్లై చేసుకోగలము, లేకపోతే మాత్రం అప్లై చేయడానికి అయితే మన దగ్గర ఆప్షన్ అయితే లేదు. సో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఉంది ఇప్పుడు. సో మనకి కంపల్సరీగా పిఎస్సిఎల్ బాండ్ అంటే సర్టిఫికేట్ అంటే బాండ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ ఫస్ట్ పేమెంట్ చేసినప్పుడు ఇస్తారు అది. పిఎస్సిఎల్ సర్టిఫికేట్, రిసిప్ట్స్, తర్వాత పాన్ కార్డ్ కంపల్సరీ. పాన్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి, లేకపోతే మాత్రం మనం అప్లై చేసుకోలేము. సో మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే అప్లై చేసుకోండి. ఇంకా సి వచ్చేసి మనకి క్యాన్సల్డ్ చెక్ ఉంటుంది, సో అది, లేకపోతే బ్యాంక్ వెరిఫికేషన్ లెటరు. ఇవి రెండు మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర పాస్బుక్ ఉంటుంది కదా, దాని ఫ్రంట్ పేజ్, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫోటోగ్రాఫ్ అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి కావాలి కంపల్సరీగా. సో కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒకటే బాండ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి కూడా ప్రాసెస్ సేమ్ ఇదే. సో వాళ్ళ ఒకటే బాండ్ ఉంటుంది కదా, ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ sebpscelrefund.co.in ఉంది కదా, వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక చూపించారు అది sebpscelrefund.co.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. మీరు ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు పిఎస్సిఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, సో ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అది వచ్చేసి మనకి బాండ్లో ఇక్కడ ఉంటుంది, చూడండి చూపిస్తున్నా. ఇక్కడ మనకి బాండ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు అదే మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయాలి, రీఎంటర్ అంటే. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చీ కనబడుతుంది V9UN, అది అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఒక మొబైల్ నెంబర్, ప్రజెంట్ మొబైల్ నెంబర్ మీరు ఏది యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ ఓటీపీ రాకపోతే వెయిట్ చేయండి, ఓటీపీ వస్తుంది కంపల్సరీగా. ఒకవేళ మీకు ఓటీపీ ఒకవేళ మీరు తప్పు ఎంటర్ చేసినా, ఒకవేళ ఇన్వాలిడ్ అని వచ్చినా, అప్పుడు మీరు రీజనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మళ్ళీ. సో ఇక్కడ రీజనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మళ్ళీ ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకోండి. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఇది చేసుకొని అయితే పెట్టుకోవాలి ముందైతే. మనం వెరిఫై అయినాక మనకి ఇక్కడ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని ఆప్షన్ వస్తుంది అన్నట్టు, అప్పుడు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మనం రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనది రిజిస్టర్ అయిపోతుంది. అప్పుడు మనం లాగిన్ అయ్యి అమౌంట్ పిఎస్సిఎల్ అనేది అమౌంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది మెసేజ్, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ టు సబ్మిట్ యువర్ క్లైమ్. అప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పైన కింద వచ్చేసి మీ కింద పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, అది అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ అక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. సో తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనకి టోటల్ 4 స్టెప్స్ ఉన్నాయి. సో ఇది ఓన్లీ నామినీ వాళ్ళకైతే ఇప్పుడు ఆప్షన్ లేదు. సెల్ఫ్ అంటే ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. సో అది ఫస్ట్ సెల్ఫ్ అని ఉండాలి. తర్వాత ఇక్కడ పిఎస్సిఎల్ సర్టిఫికేట్ నేమ్ ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి మీరు. తర్వాత మీ పాన్ కార్డ్ ఉంటుంది కదా, దాని మీద నేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అదే ఎంటర్ చేయండి. కొంచెం అటు ఇటు తప్పున్నా పర్లేదు, కానీ ఎగ్జాక్ట్గా అయితే పాన్ కార్డ్ మీద ఎలా ఉంటుందో అదే ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇలా పాన్ కార్డ్ మీద నేమ్ అక్కడ ఉంటుంది, నెంబర్ అనేది అక్కడ ఉంటుంది. సో అవి రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ దగ్గర ఎన్ని రిసిప్ట్స్ ఉంటాయో అవి ఎంటర్ చేయాలి. సో బాండ్ అనేది కూడా ఒక రిసిప్ట్ అన్నట్టు అలా కౌంట్ చేసుకోవాలి మీరు. బాండ్ అనేది ఒక రిసిప్ట్, మిగతా చిన్న చిన్న రిసిప్ట్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా టోటల్ 3 ఉన్నాయి నా దగ్గర. నేను సో 1 2 3 వేస్తున్నాను. సో టోటల్ అమౌంట్ కూడా మీరు కౌంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బాండ్లో ఎంత అమౌంట్ ఉంది, తర్వాత రిసిప్ట్స్లో ఎన్ని అమౌంట్ ఉన్నాయి, టోటల్ 3 రిసిప్ట్స్ కదా, ఆ అమౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మన టోటల్ అమౌంట్ వస్తుంది. మీ దగ్గర ఉన్నాయి. సో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ దగ్గర ఒక బాండ్లో ల్యాండ్ గురించి అలౌటెడ్ అని ఉంటుంది. ఒకవేళ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. సో అది ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను ఒకసారి. ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. చాలామందికి ఇది తెలియట్లేదు ఎక్కడ ఉందో అనేది. ఇక్కడ ఉంటుంది చూడండి, ప్లాట్ సైజ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత ప్లాన్ టర్మ్ అని ఉంటుంది, దాని పక్కన ఇక్కడ ఉంటుంది. సో ప్లాట్ సైజ్ వచ్చి మనకి 200 స్క్వేర్ యార్డ్ ఉంది. సో ఇది ల్యాండ్ అన్నట్టు. సో ఇది మీకు బాండ్లో ఉంటే అప్పుడు ఎస్ అని ఇక్కడ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో 200 ఉంది కాబట్టి నేను 200 ఎంటర్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో బ్యాంక్ పాస్బుక్ మీద మీ నేమ్ ఎలా ఉంటుందో అది ఎంటర్ చేయండి. తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీ బ్యాంక్ నేమ్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత మళ్ళీ అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. రీఎంటర్ అంటున్నాడు కాబట్టి. తర్వాత మీ అకౌంట్ ఉంటుంది కదా, టైప్ ఆఫ్ అకౌంట్ సెల్ఫ్ అంటే సేవింగ్స్ కరెంట్ అని ఉంటుంది. సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెంట్ అయితే కరెంట్. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. థర్డ్ స్టెప్స్కి వెళ్తాం మనం. ఇక్కడ ఏంటంటే మనం మన డాక్యుమెంట్స్ని అనేది అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మన ఫోటో మీరు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ. సో ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే, ఇక్కడ వచ్చేసి మీరు ఆల్రెడీ ఈ ఫోటో బ్యాంక్ అంటే మీ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్, ఇంకొచ్చేసి మీ పాన్ కార్డ్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. బ్లాక్ అండ్ వైట్లో స్కాన్ చేసి అది మీకు 300 KBలో పెట్టేసుకోవాలి. దాని లోపలనే ఉండాలి మ్యాక్సిమం. స్కాన్ చేసి పెట్టుకొని ఇమేజ్ ఫార్మేట్లో ఉన్న PDF ఫార్మేట్లో ఉన్నా సరిపోతుంది. తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నట్టు డాక్యుమెంట్స్ని. ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నామో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. సో అప్పుడే ఇది తీసుకుంటుంది. సైజు కూడా మనకు తక్కువ ఉండాలి, 300 KB. సో ఆ సైజు లోపల ఉంటే తీసుకుంటుంది, ఎక్కువ ఉంటే తీసుకోదు. తర్వాత మీకు క్యాన్సల్డ్ చెక్, బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ లేకపోతే పాస్బుక్ ఫ్రంట్ పేజ్ పెట్టినా సరిపోతుంది. సో లేటెస్ట్గా అయితే వాడు FAQsలో పెట్టాడు, లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే. ఇది బ్యాంక్ వెరిఫికేషన్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. సో ఇవి ఫిలప్ చేసి బ్యాంక్కి వెళ్ళి మనం బ్యాంక్ దగ్గర సిగ్నేచర్ తీసుకొని స్టాంప్ వేయించుకొని అది అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కాబట్టి అందరి దగ్గర అది ఫ్రంట్ది అప్లోడ్ చేసినా సరిపోతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి 4th ఆప్షన్ వస్తాం. సో ఇక్కడ వచ్చేసి మన ఒక రిసిప్ట్స్ బాండ్ ఉంటుంది కదా, అవి అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మనం బాండ్ అనేది అప్లోడ్ చేయాలి, PSCL సర్టిఫికేట్. సో దాని మీద మనకి డేట్, అమౌంట్ ఉంటుంది. సో ఆ డేట్, రిసిప్ట్ నెంబరు, డేట్, అమౌంట్ ఉంటుంది. సో అది మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళకి ఒకటే ఉంటుంది కదా, ఇది ఒకటే అప్లోడ్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. దాని మీద అమౌంట్ ఎంత ఉందో అది. సో రిసిప్ట్స్ ఉండవు కాబట్టి అప్లోడ్ చేయకపోయినా పర్లేదు, సర్టిఫికేట్ కాబట్టి ఒకటే ఉంటుంది. సేవ్ కొట్టేస్తే మీకు కంప్లీట్ అయిపోయిద్ది మీ ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళదైతే. సో ఇలా ఇప్పుడు మనం మిగతా వాళ్ళదైతే యాడ్ న్యూ కొట్టాలి, రిసిప్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి. ఇక్కడ రిసిప్ట్ సెలెక్ట్ చేసేసుకొని దాని యొక్క నెంబరు, డేట్, అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఇక చూపిస్తున్నాం కదా ఇక్కడ ఉన్నట్టు.
ఇలా మీ రిసిప్ట్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని రిసిప్ట్స్ ఉంటే అన్ని అప్లోడ్ చేయాలి. మీ దగ్గర ఒకవేళ 20-30 ఉన్నా 20-30 అన్న అప్లోడ్ చేస్తూనే ఉండాలి. సో మీ రిసిప్ట్స్ ఎన్ని అప్లోడ్ చేస్తే అంత అమౌంట్ రిఫండ్ అవుతుంది. మీరు ఒకవేళ లాస్ట్ రిసిప్ట్ ఫస్ట్ రిసిప్టే అప్లోడ్ చేస్తే మీకు ఫస్ట్ రిసిప్ట్లో ఎంత అమౌంట్ ఉందో లాస్ట్లో ఎంత అమౌంట్ ఉందో అదే అమౌంట్ వస్తుంది. సో అన్నీ రావు. ఇక్కడ మీరు అమౌంట్ ఫస్ట్ ఎంటర్ చేస్తారు కదా, టోటల్ కౌంట్ చేసుకొని. సో మీరు ఎంత ఎంటర్ చేశారో అది అంతవరకు తీసుకుంటుంది అమౌంట్ ప్రకారం. మీరు ఒకవేళ రెండే పెడితే రెండే అప్లోడ్ అయిందంటే మీకు 2 రిసిప్ట్స్ అమౌంట్ మాత్రమే వస్తుంది, అన్నీ రావు. ఇట్లా మీరు అంతా అయిపోయినాక చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్. ఒకసారి మీరు ఫైనల్ సబ్మిట్ చేశారంటే మీకు మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఒకవేళ మీ దగ్గర అన్నీ లేవంటే క్యాన్సిల్ చేసేసుకొని లాగౌట్ చేయండి. లాగౌట్ చేసి మళ్ళీ తర్వాత అయినా కూడా మీరు అన్నీ మళ్ళీ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మరి ఫైనల్ సబ్మిట్ చేస్తే మాత్రం మీకు ఉండదు. సో అన్నీ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేశారనుకుంటే మీరు ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు రిఫరెన్స్ నెంబర్ అని వస్తుంది. ఇది వచ్చిందంటే మీకు అంటే కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మీకు రాలేదంటే ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే తెలుస్తుంది. సో మీరు చూసుకొని అయితే అప్లోడ్ చేయండి. తొందరపడి ఏది అప్లోడ్ చేయకండి. అన్నీ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాతనే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరు ఎంత అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ మాత్రమే వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ అలాంటిది ఏది రాదు. సో మీరు ఒకసారి మీరు సబ్మిట్ చేసినా ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో మీకు ఎడిట్ ఆప్షన్ అనేది చూపించదు. మీకు ఒక నెంబర్ అనేది ఉంటుంది. సో ఈ నెంబర్ వచ్చిందంటే మీరు అప్లై చేసినట్టే. సో ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు ఫోటో తీసుకొనన్నా రాసుకోండి. సో తర్వాత మనం ఏదైనా అడగడానికి రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది వాళ్ళని. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు ఈ రీఫండ్ ప్రాసెస్కి. సో మీరు ఆల్రెడీ అప్లై చేస్తే ఓకే. అప్లై అయిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా అప్లై చేసేస్తారు. ఇక టైం అనేది మనకి దగ్గర వచ్చేసింది కాబట్టి ఈ మంత్ ఉంది కాబట్టి చేయాలి. పాన్ కార్డ్ అయితే కంపల్సరీ తొందరగా మీరు అప్లై చేసుకోండి. లేకపోతే మిగతా అన్నీ కంపల్సరీగా ఉండాలి. అన్నీ ఉంటేనే మనం అప్లోడ్. రిసిప్ట్స్ లేని వాళ్ళైతే ఆప్షన్ అయితే లేదు. ఉన్న వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఇది. నామినీ వాళ్ళకి మళ్ళీ తర్వాత వాళ్ళకి డేట్స్ అనేది వస్తుంది. ఆ రోజు డేట్ నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. సో మీరు ఆ రోజు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ సెల్ఫ్ మాత్రం అప్లై చేసుకోనికి ఉంది. సో ఇలా ఈ ప్రాసెస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మ్యాక్సిమం. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మనం పిఎస్సిఎల్ రీఫండ్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీరు నా ఛానల్ని కొత్త యూజర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.